కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షంతో హుస్సేన్ సాగర్ కు వరద పోటెత్తుతోంది. బంజారా, పికెట్, కుకట్పల్లి నాలా నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. హుస్సేన్ సాగర్ లో నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటింది. దీంతో నీటిని మూసీలోకి వదులుతున్నారు. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ వద్ద పరిస్థితి వివరించడానికి మా ప్రతినిధి విక్రమ్ అందుబాటులో ఉన్నారు. విక్రమ్, అరుణ, హుస్సేన్ సాగర్ కు వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. పైన ఉన్న పికెట్ నాలాతో పాటు బంజారా నాలా తదితర నాలాల నుంచి హుస్సేన్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. మనం ప్రస్తుతం హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాము. హుస్సేన్ సాగర్ దగ్గర చూసుకోవచ్చు, భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. వరద నీటిని కిందికి వదులుతున్నారు. ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం 513 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి వరద నీరు వచ్చి చేరిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మూసీలోకి వరద నీటిని కిందికి వదులుతున్నారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, హైదరాబాద్ మహానగరంతో రాత్రి దాదాపుగా పలు ప్రాంతాల్లో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ వరద నీరంతా కూడా బంజారా నాలా, పికెట్ నాలా నుంచి నేరుగా హుస్సేన్ సాగర్ చేరుతుంది. ఆ నాలా నుంచి ఇక్కడ నుంచి వరద నీరునంతా కూడా కిందికి వదులుతున్న పరిస్థితి ఉంది. వీటితో హుస్సేన్ సాగర్తో పాటు హైదరాబాద్కు తాగునీటి అందించే జంట జలాశయాలకు సంబంధించి చూసుకుంటే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. వికారాబాద్, చేవెళ్ళ, శంకర్పల్లిలో దాదాపుగా 7 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన నేపథ్యంలో అక్కడ భారీగా వరద నీరు వచ్చి హిమాయత్ సాగర్కు అదేవిధంగా గండిపేట జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, గండిపేట, ఉస్మాన్ సాగర్కు సంబంధించి చూసుకుంటే దాదాపుగా 2600 క్యూసెక్కుల వరద నీరు వచ్చి ఒక్కసారిగా వరద నీరు గండిపేట జలాశయానికి చేరుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి నీటి మట్టానికి దగ్గరగా వరద నీరు అయితే చేరుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. 1780 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టం కాగా ఇప్పటి వరకు చూసుకుంటే 1771 అడుగుల వరకు కూడా వరద నీరు వచ్చి చేరిన పరిస్థితి ఉంది. మొత్తంగా మనం చూసుకోవచ్చు, గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాలకు కూడా భారీగా వరద నీరు వస్తుంది. మరోవైపు నగర నడిబొడ్డున హుస్సేన్ సాగర్కు సంబంధించి చూసుకుంటే హుస్సేన్ సాగర్కి ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టానికి మనం చూసుకోవచ్చు 513 అడుగులకు పైచీలకు పూర్తి స్థాయి నీటి మట్టానికి వరద నీరు వచ్చింది. కిందికి వరద నీరు వదిలేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి మరో 2 గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉంది. మరి కాసేపట్లో ఈ హుస్సేన్ సాగర్కు సంబంధించి మరో 2 గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెప్పి జలమండలి అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు కూడా GHMC పరిధిలో 184 చెరువులున్నాయి. చెరువులు కూడా ఎక్కడ తెగిపోకుండా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి GHMC కమిషనర్ ఆమ్రపాలి ఇరిగేషన్ అధికారులకు సూచించడం జరిగింది. ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. వరద నీరుకి సంబంధించి కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎక్కువ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెప్తున్నారు. మూసీ పరివాహ ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి గ్రేటర్ అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా మరో 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా గ్రేటర్ హైదరాబాద్ మహానగరం అయితే పూర్తిగా జనజీవనం స్తంభించిందని చెప్పుకోవచ్చు. భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి. మొత్తం ఉన్న చెరువులన్నీ కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. దాదాపుగా 184 చెరువులున్నాయి. అదేవిధంగా హుస్సేన్ సాగర్ పరిస్థితి అయితే ఇప్పటికే పూర్తిగా నిండుకుండలా మారింది. వరద నీరంతా కూడా లోతట్టు ప్రాంతాలకు మూసీలోకి వదులుతున్న పరిస్థితి ఉంది. అరుణ, థ్యాంక్ యూ. మున్సిపల్ ఆఫీస్లోకి నీళ్లు చేరడంతో ఫైల్స్ అన్నీ కూడా తడిసి ముద్దైన పరిస్థితి. వాటి మీద కరెక్టివ్ చర్యలు ఏం తీసుకుంటారనేది ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో రహదారులన్నీ కూడా జలమయమయ్యాయి. శంకరపల్లి హైదరాబాద్ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయ్యే విజువల్స్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. రైట్, సిటీలో కురుస్తున్న వర్షాలపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దిలీప్ని అడిగి తెలుసుకుందాం. దిలీప్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? సో రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్?
గుడ్ మార్నింగ్ గారు. చూసుకోవచ్చు మనం ప్రస్తుతం శంకర్పల్లి మెహదీపట్నంలో ఉన్నటువంటి ప్రధాన రహదారి పైన ఉన్నాం. నిత్యం వేలాది వాహనాలు ఈ రహదారి గుండా వెళ్తూ ఉంటాయి. చూడొచ్చు గత రాత్రి నుంచి కూడా విస్తారమైనటువంటి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మొత్తం కూడా ఇటు వాగులు వంకలు చెరువులన్నీ కూడా మొత్తం కూడా ఈ వరద నీటితో మొత్తం కూడా నిండిపోయి మొత్తం కూడా పొంగిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. ఎగువ ప్రాంతంలో కూడా అంటే అటు అనంతగిరి కొండలపైన అలాగే అటు వికారాబాదు తాండూరు తదితర ప్రాంతాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా వర్షపాతం నమోదయ్యింది. సో ఈ తరుణంలో ఇటు కింది దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలకు ఈ వరద నీరు ఎక్కువగా వచ్చి చేరుతుందని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం మనం ఈ శంకర్పల్లి మెహదీపట్నం ప్రధాన రహదారి పైన ఉన్నాము. చూసుకోవచ్చు ఇక్కడ. సో మొత్తం కూడా ఇదంతా కూడా ఈ రహదారి ప్రధాన రహదారి కూడా మొత్తం కూడా ఒక చెరువుమయంగా మారినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము. కొంత వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని కార్లు కూడా ఏవైతే ఈ కార్లకు కానీ బైకులలో కానీ ఈ వర్షపు నీరు సైలెన్సర్ల ద్వారా ఇంజన్లోకి చేరి కొన్ని వాహనాలు ఆగిపోతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఇటువైపు ఇటు శంకర్పల్లి నుంచి ఇటు మెహదీపట్నం కానీ అలాగే గచ్చిబౌలి హైటెక్ సిటీ ఇటు శంషాబాదు ఔటర్ రింగు తదితర ప్రాంతాల గుండా ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా ఈ రహదారి గుండానే ప్రయాణం చేస్తూ ఉంటారు. సో మొత్తం కూడా ఒక్కసారిగా ఈ వర్షం నీళ్ళు చేయడంతో కొంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి దృశ్యాలు అయితే మనం చూడవచ్చు. ప్రధానంగా అంటే ఈ వరద నీరు కూడా ఈ రోడ్డుపైకి రావడానికి ప్రధాన కారణం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని కాలువలు ఏవైతే ఉన్నాయో నాలాలు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా ఈ కన్స్ట్రక్షన్ ద్వారా కొంత కబ్జాకి గురవడంతో ఈ వర్షపు నీరు అన్నీ కూడా ఈ రోడ్డుపైకి వచ్చి చేరుతున్నటువంటిది కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెబుతున్నటువంటి మాట అని చెప్పుకోవచ్చు. సో ఈ పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉంది. సో ఇవాళ ఇంకా కూడా 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఇంకా కూడా వర్షం కురుస్తూ ఉంది. సో ఇంకా కూడా వర్షపు నీరు వస్తే కనుక ఇంకా ఈ రోడ్డు మొత్తం కూడా రాకపోకలు బంద్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే కొంత 2 వీలర్స్ వాహనదారులు ఎవరైతే ఉన్నారో కొంత స్కిడ్ అయి పడుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. సో ఈ వర్షం నీళ్ళతో ఇటు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళంతా కూడా కొంత తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా వర్షం కూడా కంటిన్యూగా కొనసాగితే పూర్తిగా ఇటు నిత్యం వేలాది వాహనాలు వెళ్ళేటువంటి ఈ శంకర్పల్లి మెహదీపట్నం ఈ ప్రధాన రహదారి కొంత ఇది మూతపడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక్కడ కొంత ముందు చూస్తే కల్వర్టు కూడా ఉంది. సో కల్వర్టు మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంత